ఎక్స్ట్రా జబర్దస్త్. ఏమండి నేను బ్యూటిఫుల్ గా ఉండనా? బ్యూటిఫుల్ లో బ్యూటీ పోయి ఆ ఫుల్ ఉంది కదా, ఫుల్ తైందాలో ఉన్నాను. మూసుకొని రా, టైం అవుతుంది. చూసుకోవాలి కదా, పొరపాటు నాకు కాలు జారిపోతే. ఆయన చూసావా, ఆడు కాలు జాడు, ఆడవాళ్ళు వాళ్ళు జారాలి. ఏరా చూడడం చదువుకున్న వాళ్ళు ఉన్నావు, టైం అయింది, ట్రైన్ ముందు ఎక్కాలని తెలీదా? ముందే ఎక్కానండి. మరి ఇంజన్ ఎక్కానంటే దించేసి వెనకెక్కమన్నారు, అందుకే అరకి. ఆపండి. పట్టుకోరా, పడిపోయేలా ఉంది. యా జాగ్రత్త అండి, కాలు జారుతారు. నువ్వు చేతి ఇప్పటి అదే జరిగేలా ఉంది, లోపల రాని. కూర్చోండి. నా గిటార్. గిటార్ అది నా సీటు, లెగ్గు. మీ సీట్ నీ అరగదిలో ఉందిరా బాబు. నేనన్నది ఈ సీట్ కాదు, అది నాది. నాది ఇది నా సీటు. ఏ పేరు చూపించరా? అంటే పేరు చూపించు. ఓహో దా. ఎక్కడికెళ్తున్నారా? ఏ అది ఆవిడ, మా ఆవిడ. ఏ పేరు చూపించు. చూపించు, చూపించు, ఎక్కడ ఉంది? చూపించు, చూపించు. వద్దులేండి, అలాగే కూర్చోండి. నువ్వేంటి అక్కడ కూర్చున్నావు? సీట్ ఇక్కడే ఉంది కదండి. లేగు, అక్కడ కూర్చుంటే అక్కడ కంప్లీట్ అయిపోయేలా ఉన్నావు. ఇట్రా. బా నాకు ఇదే కంఫర్ట్ గా ఉంది. నాకు కూడా కంఫర్ట్. ఫ్యాన్ కింద కూర్చున్నా కదా, గాలి తోలుతుంది బాగా. ముందే ఎక్కొచ్చు కదా మీరు. నేను ముందే ఎక్కానండి. మరి ఏమైంది? లగేజ్ అనుకున్నా, చేపట్టి లాగేశాడు ఆయన. అయ్యో మీకేం అవ్వలేదుగా? ఏం అవ్వలేదండి. నీకేం అవ్వలేదు కదా? నాకేం అవ్వలేదండి. నాకేదో లేదు, ఆగండి. హలో, ఈడు కాలం నా కాలు ఓకేస్తున్నావు ఏంటండి? టెన్షన్ పడుతున్నారు? ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడం. అనుకుంటాంగా, మేము ఉన్నాంగా. మీరు మీ ఆవిడ గురించి చూసుకోండి. ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కి నేను టెన్షన్ పడుతున్నారు. కాదండి, విజయవాడ వెళ్తున్నాను జాబ్ కోసం అని. ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవుతానో లేదో, జాబ్ నాకు వస్తుందో లేదో అని టెన్షన్ గా ఉందండి. ఎందుకండి అంత టెన్షన్? ఏ కంపెనీలో? విప్రోలో అండి. విప్రో మనకు తెలిసినాడు బాగా. నేను బెస్ట్ ఫ్రెండ్స్. అరే మనం చెప్తే పని అయిపోద్ది. హలో విప్రో. ఎవరితో మాట్లాడుతున్నారు? విప్రో. అరే మనకు తెలిసిన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, జాబ్ కి ఇంటర్వ్యూకి వస్తుందంట రేపు. పావని అండి. పావని అంట. ఏజా? ఏజ్ 22 అండి. ఏజ్ మీకు ఎందుకండి? ఏమండి ఆడికి కావాలండి, అన్ని రాసుకోవాలి కదా బయోడేటాలో. ఏంటండి ఈయనకి ఎందుకు మధ్య? ఏంటండి మీరు అప్పటి నుంచి చూసిన నోలేస్తుంది, మూట కూర్చోరాదు. మీరు టెన్షన్ పడుతున్నారు. హలో ఇప్పుడు అరే ఆ అమ్మాయి ఫోన్ నెంబరా? ఏమండి ఫోన్ నెంబర్ ఏమండి మీకు ఎందుకండి? ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే ఎలా చెప్తారు? ఫోన్ చేసాక చెప్పాలి. నెంబర్ చెప్పండి. 99. అరే నెంబర్ ఎన్ని పంపించాను చూడు ఒకసారి. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కదా, డౌటా? సెల్ఫీ పంపిస్తా చూడు. సెల్ఫీ? ఏమండి అడిగి డౌట్ ఉందండి. అరే పంపించారా? ఓకేనా? మీ పని అయిపోయింది ఇంకా. అంతేనా? అంతే అయిపోయినట్టే. థ్యాంక్ యూ అండి. నక్షత్రం గోత్రం అడగలేదు మీరు. అరే మర్చిపోయా. చూడండి, మీరేంటి బాగా టెన్షన్ పడుతున్నారు? వైజాగ్ వెళ్తున్నానండి. దేనికి? మా ఆయనకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వెళ్తున్నాను. అరే ఏ హాస్పిటల్? అపోలో అండి. అపోలో. మన ఫ్రెండ్ అని బాగా తెలుసు అడిగి. అపోలో ఇప్పుడు నేను ముగ్గురు కలిసి చదువుకున్నాం. హలో అపోలో. ఎవరితో మాట్లాడుతున్నారు? అపోలో. ఇదేంటి అప్పుడు రేట్ మాట్లాడుతున్నాడు? మా ఫ్రెండ్ అలా ఆయనకి యాక్సిడెంట్ అయిందంట. పేరు? పేరు వెంకట్ అండి. మీ ఆవిడ పేరు కదా? మీ పేరు? సమీరా. ఈవిడ పేరు ఎందుకండి? ఏమంటే ఈవిడ పేరు కొట్టగా డీటెయిల్స్ వచ్చేది. మీకు ఎందుకు మధ్యలో పెద్ద ఆయనకి? ఎలా లేదండి పెళ్ళయి? సంవత్సరం అవుతుందండి. అవుతుంది. పిల్లలు ఎవరైనా ఉన్నారా? లేరండి. ఓకే నాకు ఓకే. ఓకే అండి మీ నంబర్ అని ఇస్తారా? తీసుకోండి. ఓకే. అరే అపోలో అన్ని వచ్చినాయి, మీ పని కూడా అయిపోయినట్టే. ఏంటి మీ అన్ని బాధ తెలుసా? అందరూ. నాకు జాబ్ ఏంచండి అయితే. ఏంటి? నాకు జాబ్ ఏంచండి. మీ ఆవిడ నెంబర్ ఇవ్వండి. ఇవ్వండి. ఇవ్వండి, కూర్చో. ఇవ్వండి, ఇవ్వండి, కూర్చో. ఇవ్వండి ప్లీజ్. ముందు కూల్ డ్రింక్ అందుకో, కూల్ డ్రింక్ అందుకో. ఇవ్వండి ఈ కూల్ డ్రింక్ తాగండి. నాకొద్దు. ట్రైన్ లో బయట ఇచ్చిన వాళ్ళు తాగకూడదు, అందులో మత్తు పదార్థాలు కలుపుతారు. కాదు మరి మందే డైరెక్ట్ తాగొచ్చు. మరి నాకు చెప్పరే. డేట్ అని తాగొద్దని చెప్పానా? ఏంటి మీరు మందు అవుతారా? అవునండి. మందు తాగడాలంటే మన ఇష్టం. ఏంటి వైజాగ్? లేదు హైదరాబాద్. ఇది వైజాగ్ వెళ్తుందండి? నాది హైదరాబాద్ అని చెప్తున్నా. వైజాగ్ దేనికి వెళ్తున్నారు? ఈ ట్రైన్ కే.
నీ ట్రైన్ కాదు, వైజాగ్ ఏ పని మీద వెళ్తున్నారు? వైజాగ్ లో లైట్ హౌస్ ఉంది కదా, ఆ లైట్ హౌస్. అవును. ఆ లైట్ అయిపోయిందంటే నేను దీపం పట్టుకొని నించోన్నారు కొవ్వొత్తి వెలిగించుకొని. నీకు మామూలుగా ఎటకారం లేదు, చాలా ఎటకారం చేస్తున్నాడు. కరెక్ట్ నీకు. గురుగారు విజయవాడ వస్తే కొద్ది లేపండి సార్. చెప్తా, నాకు హెల్ప్ చేయండి. చెప్పండి సార్. వైజాగ్ వస్తే నన్ను లేపండి. అదేంటి సార్, వైజాగ్ లాస్ట్ స్టేషన్ కదా, విజయవాడలో చెప్తారు అతన్ని. మళ్ళీ ఎట్లా వస్తుంది ట్రైన్, దారిలో దిగిపోతాడు. వీడికి మామూలు ఎటకారం లేదే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఎటకారం.com లో పనిచేస్తారు. మమ్మీ దాన్ని ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. తమ్ముడు ఏం చేస్తున్నాడు? ఈ వీడియోలో ఆడే చూస్తుంటాడు. ఏమండి మీ హెయిర్ స్టైల్ చాలా బాగుందండి. హెయిర్ స్టైల్ అంటే ఇదేంటి? అది హెయిర్ స్టైల్ అంటే ఏం సార్? హెయిర్ కి ఏం ఆడుతుంటారు? విగ్గో విగ్గో. మొత్తం గాలి అయిపోయింది, ఎలా పోయిందో. మన హుదూద్ వచ్చింది కదా, ఆ గాలి చెట్లతో పాటు ఎయిర్ కూడా ఎగిరిపోయి ఉంటది. మీది వైజాగ్ అనుకుంటా. వైజాగే. మీది పోలేదే? నాది అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానండి. ఏంటి? ఎయిర్. మీరే ఇంతకీ హైదరాబాద్ లో ఏం చేస్తుంటారు? ఇప్పుడే చల్లపల్లి జైలు నుంచి రిలీజ్ అయ్యా. చర్లపల్లి జైలు నుంచి రిలీజ్ అయ్యా. ఏం చేశారు? లాస్ట్ టైం లాగా ట్రైన్ లో వెళ్తుంటే ఎవడో ఏదో క్వశ్చన్లు అడిగాడు, చేస్తానండి. అందుకే మరి ముందే చెప్పొచ్చుగా. ఇది కూడా ఏదో క్వశ్చన్, ఇలాంటివి చేసేది కానీ ఏం చేస్తున్నారు? గిటారు. ఏమి గిటార్ వాయిస్తున్నారా? నాకు వాయించడం బాగా ఇష్టం. మీరు వాయించండి. ఏంటి వాయించేది? మీరు లోపెట్టండి. ఊరుకోండి, వాళ్ళు ముచ్చట పడతారు కదా, నేను వాయిస్తాను చూడండి. గిటార్ వాయిస్తే గిటార్ లో సౌండ్ నోట్లో చెప్తుంది ఏంటి? ఇది పని చేయదు, అందుకే నోట్తో ఇస్తా. ప్రయాణం అయితే బాగా సాగుతుంది. బాగానే సాగుతుంది కదా, పక్కన అమ్మాయి ఉంది. ఏమైందండి? ఏమైంది? ఏమైంది? ట్రైన్ న్యూటన్ తీసుకున్నట్టున్నాడు. ట్రైన్ యూటర్న్ తీసుకుందా? హెయిర్ పిన్ బెండ్. నేను ట్రైన్ లో ఉన్నాను కదా, నాకే అనిపించలేదు. తీసుకుందండి, యూటర్న్ తీసుకుంది. ఇగో దేవుడికి తెలిసింది, మీకు తెలియలా? ఏంటో యూటర్న్ అది. జాగ్రత్త అండి. అయ్యో మీరేం కాదు. ఏమైందా? స్పీడ్ బ్రేకర్ అనుకుంటా. స్పీడ్ బ్రేకర్ అంటే నాకు రాని స్పీడ్ బ్రేకర్ మీకు ఎలా వచ్చింది? వచ్చాయండి స్పీడ్ బ్రేకర్లు. స్పీడ్ బ్రేక్ వచ్చిందండి. మీకు వచ్చిందిగా, వచ్చే ఉంటది. ఏమన్నా నాలుగు ముగ్గురు కదా, మీకు అర్థం కావట్లేదు. ఇంకా అర్థం చేసుకుని అందరూ హ్యాపీగా ఉంటాం. ఇంక చాలు, పడుకుందాం. అమ్మో సార్, నా టికెట్ సార్. టికెటా? నా టికెట్. అయ్యో టికెట్ పోయిందా? పోయింది సార్. అరే తీసుకొచ్చిన ఉన్నాడు, ఎలా పని నేను మేనేజ్ చేస్తాను. మీకు ఎందుకు? ఇగో, మీరు పడుకోండి, పడుకోండి. ఇవ్వండి సార్ టికెట్. ఆవిడ నా దగ్గర ఉంది, దీన్ని నా దగ్గర ఉంది, దాన్ని నా దగ్గర ఉంటది. భలే హ్యాపీగా ఉందండి నాకు. అవునండి. ఇగో మన వైజాగ్ వెళ్ళిన తర్వాత ఎవరికి తెలియకుండా సాయంత్రం కలుద్దాం, మంచి పబ్బులో పార్టీ ఇస్తాను. ఓకే కూర్చో 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 కూర్చోండి. నువ్వు కూర్చో, కొంచెం మరి హ్యాపీగా ఉంటది. మొహమ్మే కూర్చో. అమ్మాయ ఏ అలా కొడుతున్నారు? రాత్రి పప్పుతానండి. ఏ మీకు తెలుసు? ఇంక చాలు, పడుకుందాం. అర్థమైందా? పడుకుందా? ఒక్క నిమిషం, ఎవరు పెడుతుంది ఎక్కడ ఏంటో. ఏమండి మీరు కింద పడుకోండి, నేను మీ మీద పడుకుంటా, మీరు నా పైన పడుకుంటా. ఏమండి ఇప్పుడు దోయర్ పెడుతున్నా, మిడిల్ పెట్టి ఇప్పుడు అప్పర్ పెట్టు. నాదు మీది ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఉంది, అది అయిపోయింది మీది. వైజాగ్ వచ్చాడు. మావిడేది? ఇద్దరు లేడీస్ వాళ్ళు ఏర్రా అడేడి? అన్నా రాత్రి రాజమండ్రిలో దీపారన్నా. వాళ్ళు దిగిపోతే నిద్ర ఏం చేస్తున్నారా? మనకి లేడీస్ పని ఉంది, నేను ఉన్నాను కదా. మీరు ఓ నాయనో.